వెల్కమ్ టు అని ఇష్యూ ఛానల్. ఈరోజు నా స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగాక కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక దాంట్లో నేను ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, మిరియాలు కలిపి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ని వేసి కలుపుకుంటున్నాను. అది వేగాక 3 పెద్ద సైజు టమాటాలను గ్రేవీ చేశాను. అది వేసాను. అది బాగా కొంచెం వేగాక దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. మేము కొంచెం కారం తక్కువగా తింటాము, అందుకే కారం తక్కువగా వేస్తున్నాను. ఇవన్నీ కలిపి వేయించుకున్నాక మేము చేపలు పక్కన వేయిస్తున్నాను. ఇది బాగా వేగిపోయిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. దాని గుజ్జుని వేస్తున్నాను. ఆ పులుసు వేసుకున్నాక చిక్కగా అయింది కదా, పులుసు వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడెక్కితే చాలు. ఆల్రెడీ నేను చేప ముక్కల్ని ఏపి పక్కన పెట్టుకున్నాను. ఏపిన ముక్కల్ని ఈ పులుసులో వేసాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇది బాగా మరిగి ఉప్పు కారం అంతా చేపలకు పడుతుంది. బాగా మరిగాక దాంట్లో ఆచి ఫిష్ మసాలా వేసాను. నేను కొంచెం ఆచి ఫిష్ మసాలా పౌడర్ వేసి అది కూడా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. తర్వాత చేప ముక్క ఉడికిపోతుంది. చేపకి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.